టీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు. పేదలు సన్న బియ్యంతో దేంతో సంతృప్తి దాన్ని ఓర్వలేక నూకలు జరిగిన టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని టీఆర్ఎస్ పెట్టుకోండి. ఈ సన్న బియ్యంతో టీఆర్ఎస్ పార్టీ కూడా నూకలు జరిగే కాలం. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి పేదలకి ఇది నా కళ అన్న, నేను ముఖ్యమంత్రిని అవుతే పేదలకి సన్నబియ్యం ఇవ్వాలని అనుకున్నాను. ఎన్ని వందల కోట్లైనా సరే అది ఇచ్చి తీర్తానని చెప్పి సన్నబియ్య పథకం ప్రారంభించడం జరిగింది. మిస్టర్ హరీష్ రావు గారు, ఇది చూడండి, ఇక్కడిక్కడ నూకలైనా కనబడుతున్నాయా? నూకలు బియ్యం ఎంత ఉండాలో అంతే ఉంటాయి. మీ పార్టీకి నూకలు జరుగుతాయని చెప్పి సన్నబియ్యం పథకంతో అబద్దాలు మాట్లాడి ప్లాస్టిక్ బియ్యం ఉంటుంది, నూకలు ఉంటాయని చెప్పని మాట్లాడు. ఏ పేదింటికైనా చెప్తారు, నీకు కూడా అయితే సన్న బియ్యం పెడతారు. సన్నగా ఉన్నావు కదా, సన్న బియ్యం తిని సంతోషంగా ఉంది. పేదలకు తీసుకొచ్చిన పథకాన్ని ప్రతిపక్షం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి. మంచి కార్యక్రమం చేస్తే సమర్థించండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి విమర్శలు చేస్తే పేదల జవాబు చెప్పాలి. ఇవాళ ఈ సన్న బియ్యం పథకం దగ్గర నేను కాంగ్రెస్ కుటుంబ సభ్యులను వచ్చి పేదవాళ్ళతో పంచుకొని చూపిస్తున్నది. నిరుపేదలు ఎంత సంతోషంగా, లేబర్ క్లాస్ సంతోషంగా ఉన్నారు. అందుకే పేదల ముఖంలో సంతోషం ఉండాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వర్క్. పేదలకు సన్నబియ్య పథకం తీసుకొచ్చి ఎంత ఖర్చైనా సరే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి చెప్తా ఉంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది, 1355 కోట్ల రూపాయలకి సన్నబియ్యం పథకం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రతి పేదవాడి కుటుంబానికి